త్రివిక్రమ్ గారు పరిచయం అయిన టైంకి ఆయన స్ట్రగుల్ పీరియడ్, చాలా స్ట్రగుల్. రైటర్గా చేస్తున్నట్టున్నారు అప్పటికి కదా? రైటర్ కూడా కాలేదు అదే మన జస్ట్ టీవీ సీరియల్లో రాసేవాడు కొన్ని 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 అంటే ఈయన పేరు లేకుండా. అప్పటికి చెప్పేవాడు. పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర పోసాని జాయిన్ అయ్యారు కదా? జాయిన్ అయ్యారు. చాలా బ్యాడ్ పొజిషన్ నాకు అప్పుడు పరిచయం. మీరు ఫైనాన్షియల్గా మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమన్నా ఆదుకున్నారా? అంటే త్రివిక్రమ్ గారు కావచ్చు, సునీల్ గారు అప్పుడు సార్ ఫైనాన్షియల్గా నేను అట్లా ఆదుకోవడం అంటూ ఏం లేదు, కానీ ఒక చిన్న ఏమైనా ఇచ్చారా? అంటే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే నాకు ఫోన్ చేసేవాను. నేను ఓల్ సిటీ గ్యాంగ్ అంతుండే కదా, ఒక వ్యాన్ ఉండే మారుతి వ్యాన్, ఇట్లా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దానికి సునీల్ ఫోన్ చేసేవాడు నాకు. అప్పుడు చిన్న అంతా ల్యాండ్ లైన్ ఉండే సార్, ల్యాండ్ లైన్ పేజ్ ఒకటి త్రివిక్రమ్ పేజ్ కొన్నాడు ఒకటి. ఫస్ట్ పేజ్ మీ అంటున్నాను, మార్నింగ్ పేజ్ మీ అంటుండే, అది వైబ్రేషన్ అప్పట్లో ఒక పేజ్ వచ్చింది సార్. అవునవును అవును. ఫస్ట్ త్రివిక్రమ్ తీసుకున్నాడు అది. అట్లా నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు చెప్పేవాళ్ళు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గొడవలు అయినప్పుడు. మనకు ఒక డ్రెస్ ఉండేది కద్దరు, దులిపి తీసేవాళ్ళు. మ్యారేజ్కి సూట్ ఎప్పుడు ఇట్లా దులిపి తీస్తాం కదా ఇప్పుడు ఒకసారి, అట్లా ఒక వైట్ అండ్ వైట్ ఇట్లా కద్దరు. నేను చెప్పాను కదా బాలరెడ్డి గారు మీద వస్తున్నాను, ఇంకొక 5-6 మంది ఇట్లా ఒక చిన్న బిల్డప్ అట్లా. అట్లా ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు స్ట్రగుల్లో ఉన్నారు కదా సార్. అవునవును, అవన్నీ సాల్వ్ చేసేవాళ్ళం చిన్న చిన్న. అందరు ఇక్కడ సార్ అంటే చిన్న పార్టీ. వాళ్ళ ఒక పొజిషన్ వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది మీకు అవకాశం రావటానికి. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అర్థం కాల. అంటే ఒక ఎట్లా అయిపోయిందంటే ఒక సిచ్యువేషన్, అది ఒక ఎడారిలో నేను ఒక్కరిని ఉండిపోయినట్టు సిచ్యువేషన్ వచ్చేసింది సార్. ఇంకానేమో అక్కడ ఇంట్లో ఇండస్ట్రీ ఇంకా ఇండస్ట్రీ అయింది, 50 అవుతుంది, ఇంకా ఇండస్ట్రీ అయింది. అదొక్కటి అక్కడ. ఇక్కడ చేస్తేనేమో ఇక్కడ నెక్స్ట్ టైం రావాలి మానిక్ అనమాట. వెయిట్ 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 టైం 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 అనమాట, టైం. కానీ అప్పుడు సినిమాలో స్టాండింగ్లో ఉండేవాడిని ఇక్కడ వెనకాల. ఓకే, వెనకాల ఏదో దగ్గర చాలా సినిమాలు స్టాండింగ్లో ఉంటాను నేను. అత్తారింటి దారి, అది చాలా సినిమాలు స్టాండింగ్లో ఉంటాను. డైలాగ్ లేదు? డైలాగ్ లేదు. ఓకే. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరికి వచ్చాను నేను. వచ్చి నాకు నంది అవార్డు వచ్చింది. ఏమొచ్చింది అన్నాడు నన్ను, బెస్ట్ స్టాండింగ్. మనకి అట్లా మాట్లాడుతున్నా మరి ఏం సీను, అందరు అట్లా బయట అందరూ మాట్లాడు బాగా ఏడిపిస్తున్నారు. ఈ క్లోజ్ ఫ్రెండ్ వెనకనే నిలబడకబెట్టి అది బెస్ట్ స్టాండింగ్ అవార్డు అంటాను. అది చాలా కోపం మీద వచ్చాడు. ఎవడు చెప్పాడు కొన్ని మనసు మీద. అంటే కొన్ని బాగానే నేను నిజంగా చెప్పాలంటే త్రివిక్రమ్ చాలా ఇబ్బంది పెట్టాను సార్. మీ ఛానల్ నుంచి నేను ఆయనకు సారీ చెప్తున్నాను. త్రివిక్రమ్కి నేను ఆయన ఆ సమయంలో నేను ఆ స్ట్రగుల్లో ఉన్న మూమెంట్లో నేను చాలా ఇబ్బంది పెట్టాను నేను అతన్ని. ఓకే, నిజంగా నేను ఆయనకి ఇప్పుడు మీ ఛానల్ నుంచి నేను సారీ చెప్తున్నాను త్రివిక్రమ్కి. అంటే స్ట్రగుల్ అంటే ఆయన పడుతున్న స్ట్రగుల్ అప్పుడు మీరు స్ట్రగుల్ పెట్టారు ఆయన్ని? లేదు, నాకు ఒక పొజిషన్ వచ్చిన తర్వాత నేను ఇంకా ఒత్తిడి పెంచి అంటే నేను ఇంకా బ్యాక్ అయిపోయాను కదా. ఇంకా నాకు ఓకే 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 ఏం నాకు మూమెంట్ రావట్లేదు. ఇంకా ఏంటి నా లైఫ్, ఇంట్లో ప్రాబ్లమ్స్, పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఏంటి పిల్లలు పెద్దగా అవుతుంది, మా నాన్న ఏంటి నాన్న నువ్వు త్రివిక్రమ్ ఫ్రెండ్ కదా, నువ్వు ఎందుకు ఇంకా ఇట్లాగే ఉండిపోయినావు అని నన్ను పిల్లల ప్రెషర్స్, ఓకే, అవన్నీ ఒకటేసారి ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్, ఇంకా అంతా అసలు సొసైటీలో చిన్న చూపు, మా అన్నలు అంతా దూరం అయిపోయారు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఇంకా అందులో ఒక ఫ్రస్ట్రేషన్, అది అంతే. ఆయనను బాధ పెట్టడం అంటే ఏంది ఇంకా ఇంకెప్పుడు అని ఆయన అట్లా. అంటే ఆయన చాలా పేషెన్స్ కదా ఆయనకు. ఆయన బ్రెయిన్లో ఒకటి అనుకుంటాడు సార్ ఆయన, ఇంకా దానికే డిసైడ్ అయిపోతాడు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం. ఓకే, అది ఈ రూపంలో వచ్చింది. ఇప్పుడు మా మదర్ నాకు చాలా నికాలో, నా బ్యాడ్ టైం అంతా మా మదర్ ఉండే సార్. ఫాదర్ చనిపోయిన తర్వాత 7th మా ఫాదర్ చనిపోయాడు. తర్వాత మా మదరే మా చేరదీసింది అంతా. నేను మా మదర్ తోటే ఉంటుంటే సపరేట్ అయిపోయాను. ఇండస్ట్రీ కోసం సపరేట్ వచ్చేసాను ఇంట్లో నుంచి బయటికి. ఓకే, బిజినెస్ ప్రాపర్టీస్ అంతా మా బ్రదర్కి అంతా రాసి చేశాను. ఇది సినిమా కోసం. ఇంకా వీడు మొత్తం వీడు ఇట్లా ఇక్కడ ఆగమైపోతాడే, వీడు
మొత్తం ఇక్కడ వదిలేసి ప్రాపర్టీ మొత్తం అన్నకు ఎంత బిజినెస్ మాకు మాకు 1965-70 ఇయర్స్ నుంచి మోండా మార్కెట్స్ ఓకే మాకు కమిషన్ ఏజెంట్స్ మేము అప్పట్లో 1960లో కారు ఇద్దరు డ్రైవర్లు హంగామా ఉండేది. ఓకే. మా ఫాదర్ చనిపోయాడు, అంతా మా బ్రదర్స్ డివైడ్ అయిపోయారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో నేను ఇద్దరు బ్రదర్స్ ఒక దగ్గర పెట్టాను, ఒక బ్రదర్ దగ్గర నన్ను. అక్కడ కూడా ఇంకా నేను చెప్పేసి అంత ప్రాపర్టీస్ మొత్తం రాసి ఇచ్చేసి నాకు ఒక లిమిటెడ్ అమౌంట్ ఇంత చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి సరే అందరు కూర్చోబెట్టి పెద్ద మనుషులను కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేశారు. చేసి ఒక ప్రాపర్టీ చిన్నది ఎంతో ఇంత మీరు మొత్తం తీసేసుకోండి, నాకు సరిపోయినంత ఇవ్వండి అని చెప్పేసి ఓకే అట్లా కొద్దిగా తీసేసుకొని బయటకు వచ్చేస్తాను. మా మదర్ నాతో ఉండే స్ట్రగుల్ అయ్యా అప్పటి నుంచి. ఇంకా మ్యారేజ్ కూడా నేను చేసుకోవద్దు ఇంకా ఇండస్ట్రీ అట్లా ఉండే. సడన్లో ఒక రూపంలో మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇక మా మదరు నేను అరవింద సమేత బిఫోర్ మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. అయ్యో. ఆమె సక్సెస్ చూడలేదు సార్. సక్సెస్ చూడలేదు. ఓకే. అయ్యో. జస్ట్ అరవింద సమేత జస్ట్ బిఫోర్ జస్ట్ ఇట్లా క్యారెక్టర్ ఓకే అయిపోయింది, త్రివిక్రమ్ మాట ఇచ్చాడు, ఈమె ఎక్స్పైర్ అయిపోయింది. అరే అది నాకు చాలా మనసు. ఇప్పుడు కూడా నాకు ఎంతమంది సెల్ఫీలు దిగినా నాకు హ్యాపీనెస్ ఉండదు. మదర్ నేను నా బ్యాడ్ టైంలో ఉన్న వాళ్ళు నా ఎంబర్ లేకపోతే ఎన్ని సెల్ఫీలు మనతో దిగినా నాకు హ్యాపీనెస్ ఉండదు. ఏదో దిగుతాం కానీ ఇంటర్నల్గా ఒక ఫీల్ అనేది ఉంటుంది సార్. కరెక్ట్. ఇంకా కూడా నాకు సక్సెస్ వచ్చిందని కూడా నేను అనుకోను సార్. ఐ టు స్ట్రగుల్ మోర్. ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది డైరెక్టర్స్ దగ్గర. ఇంకా నేను ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఒక బాబు ఒక పాప. ఎప్పుడైతే బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత నుంచి ఇంకా మరి వీళ్ళు ఒక రూమ్లో ఉన్నారు కదా, మీరు వచ్చి వీళ్ళ రూమ్లో జాయిన్ అవ్వటం కానీ అట్లాంటిది ఏం చేయలేదు? శ్రీనగర్ కాలనీ అక్కడ ఉండలేకపోయాం మనం సార్. చిన్న రూమ్ అది. ఇప్పుడు ఇది ఎంత ఉంది సార్ అంతే. అందులో 7-8 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఓకే. కరెక్ట్గా కొన్ని 2 కాళ్ళు చేతులు చాపిస్తాం, పడుకోలేము. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. ఈయనకు త్రివిక్రమ్కి ఏకాంతం కావాలి, ఆయనకు కొద్దిగా ఫ్రీడమ్ ఉండాలి. ఆయన ఇట్లా ఇరకాటంలో ఉండలేడు. ఆయన క్రియేటివిటీ కదా బాగా. కానీ అలాంటి మూమెంట్లో కూడా ఆయన వాళ్ళతోటి ఉన్నాడంటే ఎంత బాధ అనుభవించుండొచ్చు అప్పట్లో. మ్యాక్సిమం నేను చూసింది ఎట్లా అంటే సార్, ఒక పర్సన్ ఒక డైరెక్టరు కష్టపడిన డైరెక్టరు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వడు సార్ ఎదుటోళ్ళకు. నేను అనుభవించింది అంటే నేను కళ్ళతో చూసింది. ఓకే. అంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ లైక్ మీ అంటారు అన్న ఒక చిన్న, మరి అది వాళ్ళ మంచితనమా అది వాళ్ళకు ఎదుటోడు కూడా నాకు తెలియదు. ఎదుటి పర్సన్ని అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చి తీసుకురావడం అనేది ఉండదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పడ్డ స్ట్రగుల్ అంతా ఉంటుంది చూడు, బాధ. అదంతా కూడా కొత్తగా ప్రయత్నం చేసిన మీద పడుతుంటుంది ప్రభావం. ఇండైరెక్ట్గా ఒక యాంగిల్లో పడుతుంటుంది. కానీ ఒకటండి, ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్గా ఆయన పేరు సంపాదించుకున్నారు, అట్లానే సునీల్ మంచి హీరోగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఈయన ఆర్పి పట్నాయక్ గారు కూడా ఉన్నట్టున్నారు కదా ఆ బ్యాచ్లో ఉన్నారు. తర్వాత దశరథ్ ఉన్నట్టున్నాడు కదా? దశరథ్ లేదా ఇంకా ఎవరెవరు ఉన్నారండి ఆ టైంలో? భీమవరంలో కొంతమంది యూఎస్ సెటిల్ అయిపోయారు. ఓన్లీ ఫీల్డ్ వర్క్ ఉన్న వాళ్ళు సునీల్, త్రివిక్రమ్, ఆర్పి, ఇంకా అంతే సార్. మ్యాక్సిమం 3 or 4 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు. వేరే వాళ్ళంతా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంతా. అక్కడ ఉన్న వాళ్ళలో రకరకాలుగా ఉన్నారు. అక్కడ డైరెక్టర్గా ఏనున్నారు, హీరోగా అంటే ఆర్టిస్ట్గా ఇతను సెటిల్ అవుతున్నాను, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా. అప్పుడు తేజ గారి దగ్గర ఆయన ఇది. మరి వాళ్ళ ముగ్గురు మీరు గట్టిగా ట్రావెల్ చేస్తున్నట్టయితే అడిగితే ఏదో ఒకటి సెట్ అయ్యేది కదా ఆ టైంకి. అంటే అంత ఆల్మోస్ట్ మీరు క్లోజ్ రిలేషనే కదా, అంటే అరే అనుకునే వాళ్ళే కదా, అంతే కదా? అంత రిలేషనే కదా. అదే ఇంకా కూడా అనొచ్చు కదా. అదే అందుకని అడుగుతున్నా. ఒక క్లోజ్డ్ బాండింగ్ ఏర్పడినప్పుడు అది మనకు అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు స్ట్రగుల్ ఉన్నప్పుడు అందరూ పంచుకున్నారు బాధల్ని. సక్సెస్లో ఉన్నప్పుడు కూడా అది ఆ రూటు, ఆ ప్రోత్సాహం ఉండాలి కదా. ఆ ప్రోత్సాహం ఎక్కడ లోపించిందని అది అట్లా. అంటే మీరు దూరంగా ఏమైనా ఉన్నారా వాళ్ళకి? అంటే ఇంకా నాకు కన్ఫ్యూజన్కి వెళ్ళిపోయాను సార్. నేను ఒక కన్ఫ్యూజన్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు అంటే వాళ్ళు సక్సెస్లో ఉన్నారు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి అరే అని చనువు ఉంది కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళతో ట్రావెల్ అయినా ఉన్నా కానీ ఇప్పుడు నాకు ఇది ఇయ్యని గట్టిగా అడగలేం కదా సార్. ఓకే. నాకు కంపల్సరీ చెయ్యనే తనలేం కదా. అంటే మనం ట్రావెల్ కావడం మన వంతు. నాకేంటంటే చాలా ఒబీడియంట్గా ఉంటుంది సార్. నేను చాలా సాఫ్ట్గా అనమాట. నాకు రోజు నేను త్రివిక్రమ్ దగ్గర రూమ్కి వెళ్ళేసి ఆయన మాట్లాడు ఆ డ్రీమ్లో ఉండేవాడిని. ఇంటికి వచ్చేసి అదే హ్యాపీనెస్, మనకు ఉన్నాడు కదా, మనోడు ఉన్నాడు కదా, అట్లాంటి ఒక సాటిస్ఫాక్షన్ అయ్యేది. మళ్ళీ గ్యాప్, మళ్ళీ ఒకసారి సాటిస్ఫాక్షన్. త్రివిక్రమ్ కలిసి అని ఏదో ఒక టాపిక్ ఫ్రెండ్లీగా ఉండే.
అంటే ఎప్పుడు కూడా నాకన్నా ఎంత లేట్ చేసినా కానీ నాకు రైట్ సైడ్లో ఒక వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్లో నా యొక్క ఆయన చెయ్యి నాది నా పక్కకు ఉండేది, వెనకాల హస్తం నా మీద ఉన్నది అన్న ఫీలింగ్ మాత్రం అనిపించేది. అదేలేండి, అదే ఆ సపోర్ట్ ఇప్పుడు కూడా ఉంటుంది, నో డౌట్. ఆ విషయం అది నేను కాదంట్లా, ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ సపోర్ట్ కానీ ఉంటుంది. కానీ అదే ప్రీవియస్ ఉన్నట్టయితే ఇప్పుడు మీ ఇంట్లో అన్నారు కదా, అంటే ఎన్నాళ్ళు ఉన్నావు ఇంకా సక్సెస్ లేదనేది ఆ మాట. ఆకలి వేసినప్పుడు నేను అన్నం తినలేదు సార్. అదే నేను అడిగింది. ఆకలి చచ్చిపోయిన తర్వాత తిన్నాం. అదే అది ఎవరి లోపం, మీ లోపం ఏమైనా జరిగిందా అని? అంటే నా లోపం అంటే కూడా అది మీ ప్రయత్న లోపం అయితే లేదుగా. ప్రయత్న లోపం కూడా అంటే ఒకసారి విసుకొచ్చేస్తుంది కదా సార్. అంటే ఏందబ్బా అన్న అనిపిస్తుంది కదా, తిరిగి వెళ్ళి ఏంటబ్బా అనిపిస్తుంది కదా. మనం ఊరికి వెళ్ళి అడగడం ఏంటి అని మనం ఒకటి ఇంటర్నల్గా మనకు ఒక అది ఉంటుంది. ఓకే ఊరికి ఎన్నిసార్లు అని అడతాం అని మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయొచ్చు కదా. మళ్ళీ ఒకసారి డిఫరెంట్ వైబ్రేషన్స్. ఓకే మనసు అనేది ఎప్పుడు మళ్ళీ స్ట్రగుల్, ఫ్రస్ట్రేషన్స్ ఇవి స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి.